ఇక నెక్స్ట్ డీటెయిల్స్ లోకి వెళితే తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత కొనసాగుతోంది. నవంబర్ నెలలో చలి పంజా విసురుతోంది. డిసెంబర్ మొత్తం గజగజలాడించింది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జనవరి నెలలో చలి తీవ్రత మరింత పెరగనుందని వెల్లడించింది వాతావరణ శాఖ. గత 2-3 రోజుల నుంచి కాస్త చలి తగ్గినప్పటికీ మున్ముందు రోజుల్లో చలి తీవ్రత పెరగనున్నట్టుగా తెలుస్తోంది. ఏపీ, ఉత్తర కోస్తా, యానాంలో దిగువ ట్రోపో ఆవరణలో వాయువ్య దిశగా, దక్షిణ కోస్తా రాయలసీమలో, ఈశాన్య తూర్పు దిశల్లో చల్లిగాలులు వీస్తున్నాయి. ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో గురు శుక్రవారాల్లో పొగమంచు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రాగల 2 రోజులు ఉత్తర కోస్తా, యానాం, రాయలసీమల్లో కనిష్ట ఉష్ణోగ్రతలతో మార్పు ఉండదని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆ తర్వాత 3 రోజులు అక్కడక్కడ సాధారణం కంటే 2-3 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఇక ఏపీలో మన్యం ప్రాంతాలను చలి గజగజ వణికిస్తోంది. పాడేరు జిల్లా కేంద్రంలో తెల్లవారుజాము నుంచి ఉదయం పొగమంచు దట్టంగా కురుస్తోంది. దీంతో ఎదురుగా ఉన్న వ్యక్తులు సైతం కనిపించని పరిస్థితి నెలకొంది. వాహనాల లైట్లు వేసుకుని రాకపోకలు సాగించాల్సి వస్తోంది. పాడేరు ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మినమలూరు 8, పాడేరు 10, అరకు 11, చింతపల్లిలో 15.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఇక రాబోయే 2-3 రోజుల్లో చలి తీవ్రత పెరుగుతోందని ఐఎండీ పేర్కొనడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. తెలంగాణలో రాగల 2 రోజుల్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. రాష్ట్రంలో జనవరి 1 బుధవారం వరకు సింగిల్ డిజిట్ గా ఉన్న ఉష్ణోగ్రతలు డబుల్ డిజిట్ కు చేరుకున్నాయి. కొంతమేర చలి తీవ్రత తగ్గుముఖం పట్టినా మున్ముందు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ఆదిలాబాద్, హనుమకొండ, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, జయశంకర్ భూపాల్పల్లి, కరీంనగర్, కామారెడ్డి, కొమరంభీం, ఆసిఫాబాద్, మెదక్, మంచిర్యాల, ములుగు, నిజామాబాద్, సిద్దిపేట, రంగారెడ్డి, వరంగల్, వికారాబాద్, జనగాం జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో ఉదయం పూట పొగమంచు దట్టంగా కమ్ముకుంటోంది. ఈ పొగమంచుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక నల్లగొండ జిల్లా చిట్యాల, చౌటుప్పల్ మధ్యలో దట్టమైన పొగమంచు అలుముకుంటోంది. హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై భారీగా పొగమంచు కురుస్తోంది. హైవేపై హెవీ ఫాగ్ ఉండటంతో వాహనదారులు హెడ్ లైట్స్ వేసుకుని జాగ్రత్తగా వెళుతున్నారు. ఉదయం 8 గంటలు దాటినా పొగమంచు ప్రభావం తగ్గడం లేదు. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వాహనాల వేగం తగ్గించుకుని మెల్లగా వెళుతున్నారు.